అయినది. దేవుడు నా తండ్రి ఇల్లును విడిచి దేశాంతరము పోవునట్టు. చూడండి ఎన్నో వచనం, 10వ వచనం నుంచి చదవండి. మరియు అబీమెలెకు, నీవేమి చూచి ఈ కార్యము చేసితివని అబ్రహామును అడగగా, అవును, నువ్వేమి చూసావంటే, అబ్రహాం సూటిగా చెప్తున్నాడు అబీమెలెక్కి, ఈ స్థలంలో దేవుని భయం లేదు అన్నాడు. లేదు కాబట్టి ఆ విషయాలు చెప్పాడు అనేసి చెప్పాడు. చాలండి, మీరు చదివితే ఇంకా పై వచనాలకు వెళ్తే వాళ్ళ భార్య విషయంలో ఆ అబీమెలెకు ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాడో మనకి అక్కడ అర్థమవుతా ఉంది. కీర్తన 34వ కీర్తన, 34వ కీర్తన చూడండి. మీరు వచ్చిన మాట వినండి. యెహోవా యందలి భయము, భయభక్తులు నేను మీకు నేర్పెదను. బ్రతుకుగోరువాడు ఎవడైనను ఉన్నాడా? ఎవడైనను ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయుట మాని మేలు చేయము, సమాధానమును వెతికి దానిని వెంటాడు. చాలా మంది ఇంకా ఎంతసేపు ఏదో ఒకటి కోడి గెలుక్కుంటా ఉంటది, కోడి ఇలాగ దువ్వుతా ఉంటది. అలాగా మనం ప్రతి దానికోసం దువ్వుకోవడమే. మనము కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానమును వెతికి దానిని వెంటాడము. సమాధానాన్ని ఎందుకు వెంటాడాలో తెలుసండి? అది దేవుడిచ్చింది. మనకి సమాధానం ఇచ్చింది దేవుడే. ఆ సమాధానాన్ని మనం అసమాధానం చేసేసుకుంటున్నాం. ఏంటి? జరిగిపోయిన విషయాలు తవ్వుకుంటూ ఉండొద్దు అని వాక్యం సెలవిస్తా ఉంది. 111వ కీర్తన, 111వ కీర్తన 10వ వచనంలోని, జ్ఞానమునకు మూలము ఆయన శాసనములు అనుసరించి వారందరూ మంచి వివేకము గలవారు అనేసి మనకి చెప్తారు. తర్వాత మనము ఈ విషయాలు చూస్తూ ఉంటుంటే మనం ఎన్నో వచ్చిన మనం వాడిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టి, ఇంకా అప్పటికి ఎవరున్నారు ఆ సంఘంలో? యవనస్తులు ఉన్నారు. ఆ సంఘంలో ఎవరున్నారండి? యవనస్తులు ఉన్నారు. టకటకమని పేతురు మాట్లాడాడు, పడిపోయాడు, వెంటనే బట్టలు చుట్టారు తీసుకెళ్ళి. యవనస్తుల పని ఏంటి తెలుసా సంఘంలో? ఫస్ట్ వాళ్ళ పని అది, ప్రయారిటీ. చూడండి, ఎక్కడ యవనస్తులు వాళ్ళ పని ఏంటి? పడుచువారు అన్నాడు. వాళ్ళ పని కూడా అక్కడ చూపిస్తా ఉన్నాడు పరిశుద్ధాత్ముడు మనకి. తర్వాత ఇంకాను ఇంచుమించు ఆ, ఆ, ఈ బ్యూటీ ఇప్పుడు వచ్చింది. ఈ బ్యూటీ లోనికి వచ్చింది. లోనికి వచ్చి ఏమంటుంది చూడండి. ఇప్పుడు చూడండి, అన్న నేను ఎలాగ అడిగాడో సేమ్, మళ్ళా సేమ్ మ్యాటర్ ఇక్కడ జరుగుతూ ఉంది. అప్పుడు పేతురు, ఆ, అవును ఇంతకే అని ఆమె చెప్పాను.